ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మేమిదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి ఎవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనజూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొనజూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికినీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. చాలామంది పాస్టర్‌లు గాని, ఎవరైనా ఇతరులు గాని, ఈ సువార్తను ప్రకటించేవారు చాలామంది ఈ కాలంలో ఏం చేస్తున్నారంటే, మనుషులను సంతోషపెట్టడానికి, వారిని ఆనందింపజేయడానికి, వారికి నచ్చిన విధానంలో సువార్తను ప్రకటిస్తున్నారు. కానీ అలా ప్రకటించిన వారు శాపగ్రస్తులవుతారని బైబిల్ మనకు బోధిస్తుంది. మనము శారీరానుసారంగా మనము జీవించకుండగా, ఆత్మానుసారంగా జీవించాలని మనం బోధించాలి. యేసయ్యని ఫాలో అవ్వాలంటే అంత ఈజీ ఏం కాదు. మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ మనం ఫాలో అవ్వాలి. అయన్నీ ఫాలో అవ్వాలంటే మనకు కష్టంగానే ఉంటది. మనకి నచ్చిన విధానంలో, మనకు ఆనందింపజేసే విధానంలో అదుండదు. కాబట్టి ఆయన సన్నిధానంలో మనం రేపొద్దున నిలబడాలి అనంటే, ఖచ్చితంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ గూడా మనం ఫాలో అవ్వాలి. కాబట్టి మనము ఆత్మానుసారంగా జీవించడానికి, ఆయన ఆజ్ఞలన్నీ గూడా మనము అనుసరించి, ఆయన సన్నిధిలో మనం నిత్య జీవంలో ఆయనతో పాటు పాల్గొనడానికి దేవుడు మనకందరికీ గూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.